హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం తిన్నారు ఈరోజు? అన్ని పండుగలు వెళ్ళిపోతున్నాయి. ఆగస్టు 15 వస్తుంది కదా. ఆగస్టు 15 జెండాలు పట్టుకుని 4 రోజుల ముందు స్కూల్లో పాటలు నేర్చుకునేవాళ్ళు. పాటలు నేర్చుకుని ముగ్గురు కలిపి పాడుకుని ఆ పాటలు పాడించేవారు సార్. ఇప్పుడు దేశభక్తి లేదు. నిజంగా 10 రోజుల ముందు నుంచి ఉండేది అది. ఆగస్ట్ 1 నుంచి దేశభక్తి రేడియోలో దంచేసేవారు. లక్ష్మక్క బాగా పాడేది పాట. అసలు చాలా నాకు నిజంగా కళ్ళంటి నీళ్ళు వచ్చేసింది. పాట బాగుంది. భాగ్య ఎలా ఉన్నావురా? సాయి డిజైన్ బాగున్నావా? నిజమ్మా, నాకు ఆ పాట అంటే చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి విని విని పాడబోయే భారతి. ఇంట్లో మా తాతయ్య వాళ్ళందరూ వినివారు. అది అలా అలవాటు అయిపోయింది నాకు. అందుకే నీకు అలా అనిపించుంటుంది. నేను కూడా బయట పనులు చేసుకుంటే పాటలు ఉంటాను. పని చేసేటప్పుడు అది రాత్రి వర్షం వచ్చింది. ఇంకా వర్షం మొక్కలు పూలు ఎలా నీకు మలుపు దంచేసింది. గంగాజీ ఏంటి అడవడైపోయిందా? ఇంకా ఏంటి? నిన్న పేరెంటానికి ఇద్దరు రండి అని చెప్పింది వదిన. నీకు చెప్పాను, నువ్వు చూసుకోలేదు నా మెసేజ్. మా అమ్మ మంగ మీ గంగాని కూడా తీసుకురా అని బొట్టెట్టింది. నేను మెసేజ్ పెట్టాను, గమ్మున వచ్చేసి ట్రైన్ రెడీగా ఉంటుంది, నేను ఎదురు చూస్తూ ఉంటాను. మరి మెసేజ్ చూసుకోకపోతే ఎలాగా? చూసుకోవాలి కదా. ఏ లక్ష్మి, మీ అత్తని చూసుకోమని చెప్పు మెసేజ్. ఇంకేంటి శిల్ప, మీ పాప నన్ను మళ్ళీ వచ్చింది, మా అందరినీ పలకొచ్చింది. తప్పకుండా ఈసారి వచ్చినప్పుడు కలవలసిందే అమ్మాయిని, బంగారం. ఇంకా ఏంటి? భాగ్య అయిపోయింది. భాగ్యమ్మ. శ్రీదేవి ఏమైపోయింది పిల్ల? శ్రీదేవా? ఏం మరి? హలో బంగారం, శ్రీదేవి ఏం చేస్తున్నారా? బిజీగా ఉన్నావా? నీ మెసేజ్ లేకపోతే నాకు తోచట్లేదురా. చాలా రోజులు అయిపోయింది. నిన్న ఎవరో తిరిగిన, ఏం పేరు చెప్పాను? తిరిగిన కృష్ణవేణి. బాగున్నాను. వేలువన్నా నాకు. అవునా? తిరిగిన అంటే వేలువన్నే కదా. నేను గుర్తున్నానా? కృష్ణవేణి సిరిగిన. బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? హై స్కూల్కి వెళ్ళిపోవడం కదా అమ్మాయి ఉంటుంది. సరేనా? ఆగస్టు 15 శుభాకాంక్షలు ముందే చెప్పేస్తాను. ఇప్పుడు నుంచి పుష్ చేస్తే మనకు కొద్దిగా దేశభక్తి పెరుగుద్ది ఆ రోజుకి. ఇప్పుడు నుంచి అనుకుని అనుకుని పాటలు పాడుకుందాం, దేశ నాయకుని తలుచుకుందాం. ఎంతమందో మన కోసం అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ చిన్న వయసులోనే ప్రాణత్యాగం చేశారు. ఆ ఛాయలు ఏమి కనిపించట్లేదు ఇప్పుడు. ఎక్కడికి వెళ్ళినా భయంగా అలాగే. లక్ష్మక్క పాటలో అది 100% నిజం. మన ధర్మస్థల చూస్తే చాలా భయం వేసింది. వణుకు వచ్చేస్తుంది. ఆడపిల్లల్ని పెంచాలంటేనే అంత భయం వేసి చాలా బాగా అవుతుంది. నిజంగానే ఇదివరకు ఆడపిల్ల కావాలి అని తపస్సు చేసి పెంచుకునేవాళ్ళు. ఆడపిల్లలని ఇలా ఈ సమాజం ఇవన్నీ చూస్తే నిజంగా భయంగా ఉంది కదా. సరేనా? సరే, బాయ్.